సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ సంవత్సరం నుండే ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో 4 కోర్సులకు కేబినెట్ ఆమోదించడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, బిక్యా నాయక్, వల్లపు రాజు, పూదరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్నా సైనికుడన్నా అదే దేశమైన మల్లన్నా భారతుడన్నా తన మాటే మన తూటై కదిలిండు జనం బాట బయలెల్లి వస్తుండు. మరి విద్యావంతులు కూడా బాగా వెనుకబడి ఉన్నారు. మరి దీన్ని బాగా డెవలప్ చేయాలనే పట్టుదలతోటి మరి చాలా ఇక్కడ అభివృద్ధి చేస్తాడు. ఇంకా కూడా హుస్నాబాద్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాడనే నమ్మకం మాకున్నది. మేము మంత్రి గారు విన్నట్టు ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి వారికి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మంత్రి గారికి మేము సహకారాలు మేము అందిస్తూ మాకు కూడా ఈ ప్రాంత ప్రజలకు హుస్నాబాద్ నాది, హుస్నాబాద్ ప్రజల గౌరవాన్ని తలదించకుండా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కంకణబద్దులై ఎంతైతే పట్టుదలతో ఉన్నాడో మేము కూడా వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సహకారాలు కూడా తీసుకుంటామని, సహకారాన్ని కూడా అందిస్తామని వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మన ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మన పాలిటెక్నిక్ కాలేజ్లో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంకొక శుభవార్త ఏంటిదంటే మొన్ననే ఏటీసీ సెంటర్ కూడా వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఇది 100 ఐటీఐలు అయితే ఒక ఏటీసీ సెంటర్. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించిన ట్రైనింగ్ కాలేజ్ అంటే హుస్నాబాద్ రావడం జరిగింది. దాన్ని కూడా పాలిటెక్నిక్ కాలేజ్ లోపలనే దాన్ని కూడా అక్కడనే కేటాయించడం జరుగుతూ ఉన్నది. హుస్నాబాద్కు అతి త్వరలోనే ఒక శుభవార్త మన మంత్రి గారు చెప్పేటువంటి అవకాశం ఉన్నది. అది కూడా హుస్నాబాద్ సైనిక్ స్కూల్ కూడా సెంట్రల్ సిలబస్తో కూడా అది కూడా హుస్నాబాద్ సైనిక్ స్కూల్ కూడా రావడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా కార్యక్రమం కింద కేజీ టు పీజీ వరకు ఒక ఇండియా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో 32 కాలేజీలు మంజూరైనాయి. అది మన దగ్గర మన హుస్నాబాద్ నియోజకవర్గంలోని మన కోయడ మండలం తంగరపల్లిలో అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అది ఏ విధంగా చూసినా కూడా రేపు 27 నాడు జరిగేటువంటి హుస్నాబాద్లో ఉన్నటువంటి మాతా శిశువు హాస్పిటల్, 4 రోడ్లకు సంబంధించినటువంటి ఈ రోడ్డు వివరాలు, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులకు 27 తారీఖు నాడు 3 మంత్రులతో హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి కన్స్ట్రక్షన్ అయినటువంటి ఓపెనింగ్లు ఉన్నాయి, ఫౌండేషన్లు ఉన్నాయి. అంటే మనం పూర్తి ఈ ప్రాంతాన్ని ఏ దిశలో తీసుకోబోతున్నా అనేటువంటిది జరిగిన 18 నెలల కాలంలోనే ఇంత అభివృద్ధి దిశలో తీసుకోబోతున్నట్టు నిజంగా మనం మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఈ ప్రాంతం అందరికీ రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకప్పుడు మామూలు జూనియర్ కళాశాలకి ఇక్కడ పరిమితమైన ఈ ప్రాంతాన్ని 70 సంవత్సరాల నుండి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం. 18 నెలల్లోనే మన మంత్రివర్యులు, ఈ ప్రాంత శాసనసభ్యులు కంకణబద్దులై రైతుల కళ్ళ నీళ్లు దూరవడానికి, గంగమ్మను రైతుల పొలాలకు తీసుకురావడానికి ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది, గౌరవల్లి ప్రాజెక్టు. ఆ తర్వాత ఉద్యోగస్తులకు, విద్యార్థులు ఎవరైతే చదువుకొని ఉన్నారో వారందరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా వారందరికీ ఇక్కడ ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరో రకంగా ఈ ప్రాంత వాసులు ఎక్కడికో పోయి హైదరాబాదు లేకపోతే సుదీర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ అవసరమని విద్య సరస్వతం అనే హుస్నాబాద్ నడుబడుకు తీసుకొచ్చిన మహనీయుడు మా పొన్నం ప్రభాకర్ అన్న. దానిలో లా కాలేజ్ అయితేనేమి, ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లా, ఈ మన కరీంనగర్ జిల్లాలో లా కాలేజీని తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ నుండి 4 బ్రాంచులతో కూడిన విద్యా సంస్థలను తీసుకొచ్చిన మహనీయుడు. అలాగే ఇక్కడున్న ఈ కూడలిని కూడా హుస్నాబాద్ను మరో రకంగా ఇక్కడ చాలా వ్యాపారంగా కూడా మార్చడం కోసం 4 రోడ్ల విస్తరణ రోడ్లను కూడా ఏర్పాటు చేసి ఇంజనీర్ కాలేజీ 4 కోర్సులతో ఒక్కొక్క కోర్సుకు 60 మందితో 260 మందిని తీసుకోవాలని నిన్ననే నామినేట్ మన క్యాబినెట్ మీటింగ్లో
క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో. ఇవాళ మన హుస్నాబాద్లో మనము పటాకులు స్వీట్ పంపిణీ జరగడం జరిగింది. ఎటు చూసినా మన హుస్నాబాద్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హుస్నాబాద్ మా పిల్లలు కూడా హైదరాబాద్లో బీటెక్లో వేయడం జరిగింది. ఇవాళ చూసుకుంటే పేద కుటుంబాలకు పేద ప్రజలకు అందుబాటులో వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీకి మరి మన కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు కొండ ప్రభాకర్ అన్న గారికి, పట్టి విక్రమార్క గారికి మరి ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.